ఒక క్వశ్చన్ వేస్తాను సార్, ఎవరైనా ఆన్సర్ ఉంటే చెప్పండి. మన బాడీలో లార్జెస్ట్ ఆర్గాన్ ఏంటి? ఎవరైనా చాట్ బాక్స్ లో మెసేజ్ పెట్టొచ్చు. ఎవరైనా చాట్ బాక్స్ లో మెసేజ్ పెట్టండి సార్, ఎవరైనా తెలిస్తే. సూపర్ సూపర్, రమేష్ వారికి కూడా బ్యూటీ గురించి చాలా తెలుసు. ఎస్ ఎస్, సూపర్ సార్ సూపర్. ఆల్మోస్ట్ అందరికీ ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. మన బాడీలో లార్జెస్ట్ ఆర్గాన్ స్కిన్ అన్నమాట. మన బాడీలో స్కిన్ మీద ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి, అసలు స్కిన్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, మన ఫేస్ మీద ఎన్ని లేయర్స్ ఉన్నాయి, పింపుల్స్ ఎందుకు వస్తాయి, పింపుల్స్ ఏ స్కిన్ వాళ్ళకి వస్తాయి, ప్లస్ ముడతలు ఎందుకు వస్తాయి, పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది స్కిన్ మీద, అసలు ఫారిన్ వాళ్ళ స్కిన్ కి మన స్కిన్ కి తేడా ఏంటి, వీటి గురించి ఈ రోజు మనం చెప్పుకుందాం అనమాట సెక్షన్. ఓకే, నెక్స్ట్ అసలు మన బాడీలో లార్జెస్ట్ ఆర్గాన్ స్కిన్. మన బాడీ మొత్తం కవర్ చేసేది స్కిన్ అన్నమాట. చర్మం అనేది ఒక బాడీలో ఇంపార్టెంట్ పాత్ర వహిస్తుంది. ఇప్పుడు బాడీ లోపల మన హార్ట్ ఎలా ఇంపార్టెంటో మన బయట మన బాడీ పైన స్కిన్ కూడా అంతే ఇంపార్టెంట్. దానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి కూడా. ఫేసే కాదు, టోటల్ బాడీని కవర్ చేస్తుంది కదా స్కిన్ అనేది. ఎందుకు ఇంపార్టెంట్ అసలు? అసలు స్కిన్ లో ఎన్ని లేయర్స్ ఉంటాయి అవేంటో చూద్దాం. ఇంపార్టెంట్ ఏంటి అసలు? స్కిన్ ను చూస్తే మన బాడీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసి మన ఫేస్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్, ఇప్పుడు వెస్టేజ్ బిజినెస్ చెప్పడానికే వెళ్తాము, పార్టీస్ కి వెళ్తాము, ఫంక్షన్స్ కి వెళ్తాము. వెళ్ళినప్పుడు అక్కడ హాయ్ అని, గుడ్ మార్నింగ్ అని, హౌ ఆర్ యు అని అంటారు. అన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ మనం చూసేది ఏంటి? మన ఫేస్. బెస్ట్ ఇంప్రెషన్ ఆర్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నమాట. సో కాబట్టి స్కిన్ అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. స్కిన్ గురించి డీటెయిల్ గా ఈ రోజు మనం మాట్లాడుకుందాం. స్కిన్ ఫార్ములా 9. అసలు స్కిన్ ఫార్ములా 9 అంటే ఏంటి? మన స్కిన్ లో ముఖ్యంగా 9 రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. బెస్ట్ ఫార్ములా ఏంటంటే స్కిన్ ఫార్ములా 9 అడ్వాన్స్ ట్రీట్మెంట్ బేస్ ప్రొడక్ట్ అన్న అర్థం అన్నమాట. మనకు స్కిన్ అనేది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫంక్షన్స్ ఆఫ్ స్కిన్. ఫంక్షన్స్ ఆఫ్ స్కిన్ ఎన్విరాన్మెంట్. అసలు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? పర్యావరణం నుంచి కూడా మన స్కిన్ అనేది కాపాడుతుంది. అలాగే మనకి టచ్ ఫీలింగ్ కానీ, కోల్డ్ కానీ, ఎమోషన్ ఫీలింగ్ సెన్సెస్ కానీ, హీట్ కానీ, అలాగే మన బాడీలో టెంపరేచర్ రెగ్యులర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ముఖ్యంగా స్వేద గ్రంథుల ద్వారా మన ముఖం పైన ఉన్న చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా, దాన్ని ఇంగ్లీష్ లో ఓపెన్ పోర్స్ అంటారనమాట. దాని ద్వారా విషవాయువులన్నిటిని బయట చెమట రూపంలో బయటికి పంపిస్తుంది అనమాట. సో చర్మం చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికోసం జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో ఇప్పుడు మనం స్కిన్ అనేది ఏదైతే బయటకి కనిపిస్తుందో ఇది మన చర్మం యొక్క లేయర్ అనుకుంటాం. మన స్కిన్ లేయర్స్ ఫస్ట్ అసలు ఎప్పుడైనా సరే స్కిన్ లో ఎన్ని లేయర్స్ ఉంటాయి మనకు తెలియాలి. వాటికి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, దానికి పరిష్కారం ఏంటనేది తెలుసుకుందాం. మన స్కిన్ లో అనేది 3 లేయర్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ సార్ వాయిస్ క్లియరేనా నాది? సార్ వాయిస్ క్లియరేనా? క్లియర్ మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. మన స్కిన్ మీద 3 లేయర్స్ ఉంటాయి అన్నమాట. ఏపోడర్మిస్, డర్మిస్, హైపోడర్మిస్ అన్నమాట. ఇది మనకి ఏంటంటే మన ఏదైతే బయటకు చర్మం కనిపిస్తుందో దానిని ఏపోడర్మిస్ అంటారు. ఇది మొత్తం వాటర్ ప్రూఫ్ బాయిలర్ నిండి ఉంటది. నెక్స్ట్ వచ్చేసి హైపోడర్మిస్. ఈ ఏపోడర్మిస్ కింద ఉన్న లేయర్ ని, సెకండ్ లేయర్ నే డర్మిస్ అంటారు. ఇవన్నీ ఖనిజాలు, స్వేద గ్రంథులు వీటితో నిండి ఉంటది అనమాట. నెక్స్ట్ దాని కింద ఇంకొక లేయర్ ఉంటది. ఆ కింద అంటే డర్మిస్ కింద ఇంకొక లేయర్ డీపర్ టిష్యూస్ అని అంటారు అనమాట. ఈ హైపోడర్మిస్ అంటారు దీన్ని. అది 3వ లేయర్. ఈ లేయర్ మొత్తం ఫ్యాట్ తో ఉంటది. ఫ్యాట్ అలాగే కనెక్టివ్ టిష్యూస్ ని
ఉంటాయి అన్నమాట. అంటే ఖనిజాలు అన్నమాట. మనకు ప్రాబ్లం క్రియేట్ చేసేది ఈ మూడో లేయర్. అంటే ఫ్యాట్ రూపంలో, కొవ్వు అంటే శివం రూపంలో బయటికి పింపుల్స్ వస్తాయి అన్నమాట. అది ఓన్లీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి పింపుల్స్ వస్తా ఉంటాయి. ఈ విధంగా స్కిన్ లో 3 లేయర్స్ ఉంటాయి అన్నమాట. చాలా మంది నా స్కిన్ ఎందుకు డార్క్ గా ఉంది, నా స్కిన్ ఎందుకు ఫెయిర్ గా ఉంది, నా స్కిన్ ఎందుకు మీడియం గా ఉందని ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటది. ఒక్కొక్కరి స్కిన్ ఒక్కొక్కరి లాగా తయారు చేస్తారనమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను. మనకి వంశపారంపర్యంగా వస్తుంది. మన ఇంట్లో ఫాదర్ కానీ మదర్ కానీ ఏ కలర్ లో ఉంటారో అదే కలర్ మనకు వస్తుంది. మన స్కిన్ అనేది స్పెషల్ సెల్స్ తో తయారవుతుంది. వాటిని మెలోనోసైట్స్ అంటారు. అవి ఏం చేస్తాయంటే మెలోనోసైట్స్ అనేది పిర్మింగ్ మెలోనియన్ ప్రొడ్యూస్ చేస్తుంది. మెలోనిన్ ఎక్కువగా ఉందనుకోండి స్కిన్ డార్క్ చేస్తుంది. అదే మెలోనిన్ మీడియం గా ఉంటే స్కిన్ ని మీడియం గా ఉంచుతుంది. మెలోనియన్ మరీ తక్కువగా ఉంటే స్కిన్ ఫెయిర్ గా ఉంటారన్నమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇప్పుడు ఫారిన్ వాళ్ళు ఉన్నారు. ఫారిన్ వాళ్ళు వాళ్ళు చూడండి ఎంత రెడిష్ గా ఉంటారో. వాళ్ళకి మెలోనిన్ తక్కువ ఉంటది కాబట్టి అందుకే వాళ్ళు ఆ కలర్ లో ఉంటారు. వాళ్ళు ఎలా బీచ్ వైపు ఎక్కువగా స్పెండ్ చేస్తారు అంటే సన్ ప్రొటెక్షన్ ఎక్కువగా ఎండలో ఉండటం వల్ల వాళ్ళకి ఇష్టం అన్నమాట. అలా ఎండలో ఉండటం వల్ల ఆ బీచ్ వైపు ఎక్కువ వాళ్ళు స్పెండ్ చేస్తూ ఉంటారు అనమాట. ఎండలో ఎక్కువగా ఉంటే మెలోనియన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతా ఉంటది. అయితే ఇక్కడ మనం ఏంటి ఫుల్ ఆపోజిట్ గా ఉంటాం. ఫారెన్ స్కిన్ కి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం ఎక్కువగా ఎండలో ఎక్స్పోజ్ అవుతాం కాబట్టి మనకు మెలిన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. అందుకని మన స్కిన్ అనేది డార్క్ గా మీడియం గా కనిపిస్తుంది. అసలు మెలోనిసిస్ ఎక్కడ ఉంటాయంటే మన ఫస్ట్ లేయర్ ఎపోడెర్మిస్ మనకు బయట కనిపించే ఈ లేయర్ లో ఉంటదన్నమాట. అందుకే మనకు స్కిన్ మనకి ఏంటంటే స్కిన్ కి సన్ కి ఎక్స్పోజ్ అవుతా ఉంటది అనమాట. మన స్కిన్ డార్క్ అవుతుంది. అందుకే నెక్స్ట్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఎలా వర్క్ చేస్తాయి, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఏంటి, స్పెషల్ ట్రీట్మెంట్ బేసిక్ ప్రొడక్ట్ అంటారు. అసలు స్కిన్ కేర్ ప్రొడక్ట్ ఏంటి, స్పెషల్లీ ట్రీట్మెంట్ బేసిక్ ప్రొడక్ట్స్ సైంటిఫిక్ గా టెక్నాలజీ పరంగా అడ్వాన్స్ ఫార్ములాగా యూజ్ చేసి తయారు చేస్తారనమాట. ఇది ఏం చేస్తారంటే స్కిన్ మీద ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్పుకుంది. ఇక్కడ మనకి హెల్త్ బాగుండదు, హాస్పిటల్కి వెళ్తాం. చిన్న ప్రాబ్లం అయితే డాక్టర్ గారు ఒక ఇంజెక్షన్ ఒక టాబ్లెట్ ఇస్తారు. అదే మేజర్ ప్రాబ్లం అయితే కోర్స్ రాస్తారు. అలా 3 months కానీ 6 months కానీ వాడమని చెప్తారు. అలాగే స్కిన్ ట్రీట్మెంట్ ప్రొడక్ట్ కూడా ఏమిటంటే ఇందులో బయో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే మన సెల్స్ లోకి వర్క్ చేసి మన స్కిన్ ని హెల్దీగా ఉండటానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో అదే స్కిన్ ట్రీట్మెంట్ ప్రొడక్ట్ యొక్క స్పెషాలిటీ. ప్లస్ అంతేకాకుండా లాంగ్ లాస్ట్ బ్యూటీ ఇవ్వటానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. అందుకే అనుకుంటాం మనం నాకు నేను పర్మనెంట్ గా అందంగా కనిపించాలి అనుకుంటాం అందరం. అది లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు, కానీ ప్రతి ఒక్కరు అనుకుంటారు. సో ఇలా స్కిన్ కేర్ ట్రీట్మెంట్ ప్రొడక్ట్ అనేది ఏంటంటే స్పెషల్ గా స్విస్ ల్యాబరీస్ లో తయారు చేస్తారు. సో తయారు చేయడం ద్వారా బయో యాంక్విక్ రేస్ అనేవి స్కిన్ ప్రాబ్లం సంబంధించి ప్రొడక్ట్ అన్నమాట వాడతాం మనం. ఇది వర్క్ చేసి పర్మనెంట్ గా స్కిన్ సొల్యూషన్ ఇచ్చి స్కిన్ ని హెల్దీగా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ అసలు స్కిన్ ఏజింగ్ ఎందుకు కనిపిస్తుంది, ఏజ్ రియాలిటీ ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయి, వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి 15 years ఉన్న వాళ్ళకి ఒక ఏజ్ అనేది కొంచెం ఇదిగా ఉంటది. అదే 25 years ఉన్న వాళ్ళకి చేంజ్ అవుతా ఉంటది. 25, 30, 35, 40 ఏజ్ పెరిగే కొద్దీ స్కిన్ కూడా మారిపోతుంది. అది ఒక పార్ట్ అన్నమాట. అది లేడీస్ కైనా జెంట్స్ కైనా జనరల్ గా స్కిన్ ఏజింగ్ తొందరగా వస్తుంది. ఎందువల్ల అంటే యూవి ఎక్స్పోజ్ వల్ల. అంటే మన ఎండలో బయటికి వెళ్ళినప్పుడు యూవి రేసెస్ కిరణాలు మన స్కిన్ మీద పడటం ద్వారా ఫేస్ లో కొలాజన్, ఎలాసిన్ ప్రోటీన్లు ఉంటాయి అన్నమాట. వాటిని బ్రేక్ డౌన్ చేసే మనకు స్కిన్ స్ట్రెంగ్త్ ని తగ్గించేసి మనకు ఏజింగ్ కనిపించేస్తాయి అన్నమాట. సో సన్ డ్యామేజ్ అనగా మనకి పెద్ద ప్రాబ్లం.
ఓన్లీ సన్ డ్యామేజే కాదు, పలు రకాల కారణాలు ఉన్నాయి. అవేంటంటే అది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే డిఎన్ఏ డ్యామేజ్. మన వంశంలో ఎవరికన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా అవే ప్రాబ్లమ్స్ మనకు కూడా వస్తుంటాయి. నెక్స్ట్ ఫ్రీ రాడికల్ డ్యామేజ్. అది అసలు ఏమిటి? అదేమిటంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు బ్యాడ్ ఇంప్రియాడ్స్, బ్యాక్టీరియా, దుమ్ము, ధూళి మన ఫేస్ మీద పడిపోతుంటాయి. ఇవి ఏం చేస్తాయంటే మన సెల్స్ ని డ్యామేజ్ చేస్తాయి. దానినే ఫేస్ రాడికల్ డ్యామేజ్ అంటారు. అలాగే హార్మోన్ ఇన్బ్యాలెన్స్. హార్మోన్ చాలా మంది ఇన్బ్యాలెన్స్ చేంజ్ అవుతా ఉంటుంది. ఇప్పుడు ఒక లేడీస్ ఉంటారు, ఇప్పుడు మెచ్యూర్ అయ్యాక లేదంటే మ్యారేజ్ అయ్యాక ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ జెంట్స్ కూడా సేమ్ అంతే. టీనేజ్ వచ్చాక, బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ ఇట్లా హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతా ఉంటాయి. అందువల్ల ఏజింగ్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఎక్కువగా జెంట్స్ ఏంటంటే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ తీసుకుంటారు. ఇప్పుడు ఉండే బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు స్ట్రెస్ ఎక్కువ అవుతుంటారు. టైంకి ఫుడ్ తీసుకోరు, టైంకి నిద్రపోరు, అన్ని కామన్ ప్రాబ్లమ్సే. ఇప్పటికీ బిజీ లైఫ్ లో ఇప్పుడు బిజీ లైఫ్ కాబట్టి వీటి వల్ల స్కిన్ అనేది కూడా ఏజింగ్ వస్తా ఉంటది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చూడండి, ఎవ్వరు బట్ట చిన్న వాళ్ళైనా పెద్ద వాళ్ళైనా ఫోన్, నైట్ టైంలో ఫోన్ ఎక్కువ చూస్తూ ఉంటారు, ల్యాప్టాప్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు. దాని వల్ల కూడా మన కంటి కింద డార్క్ స్పాట్స్ వస్తూ ఉంటాయి. ఇలా ఫోన్లు ఎక్కువ చూడటం వల్ల, టైంకి నిద్రపోకపోయినా, ఫుడ్ తీసుకోకపోయినా టైంకి అనమాట. నెక్స్ట్ పర్యావరణ కాలుష్యం వల్ల కూడా ఏజింగ్ అనేది వస్తుంది అనమాట. మనం ఈ విధంగా ఇందాక మాట్లాడుకున్నాం. యూవి రేస్ వల్ల, స్కిన్ ఎక్స్పోజ్ వల్ల కూడా ఎక్కువగా మనకి స్కిన్ అనేది ఏజింగ్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఏమిటంటే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, హార్ష్ కెమికల్స్ అనేది కొందరికి తెలియదు. ఇది ఎలా వాడాలో కూడా తెలియదు అనమాట. ఇష్టం వచ్చినట్లు ఏ ప్రొడక్ట్ పడితే ఆ ప్రొడక్ట్ దొరికితే టెంప్ట్ అయిపోయి వాడిపోతారు. ఇప్పుడు వాడేస్తారు. ఇప్పుడు ఎక్కడ దాకేందుకు నేనే ఉన్నాను. వెస్టేజ్ లో రాకముందు పిగ్మెంటేషన్ కోసమే ఈ మధ్య బాగా వినిపిస్తుంది స్కిన్ షైన్, స్కిన్ లైట్ అని వినిపిస్తుంది. నేను కూడా తీసుకుందామని షాప్ కు వెళ్ళాక నాకు డౌట్ వచ్చింది, అసలు ఇది వాడొచ్చా వాడకూడదా, ఇది బయట కెమికల్ ప్రొడక్ట్ వాడితే ఎలా ఉంటది మన స్కిన్ అనేది. అది నేను ఒకసారి తర్వాత మళ్ళీ నేను యూట్యూబ్ లో కూడా కొట్టి చూసాను. అసలు అది స్కిన్ షైన్ గానీ, స్కిన్ లైట్ గానీ, అసలు బయట ఏ ప్రొడక్ట్ అయినా ఒకటే. అసలు ఏ ప్రొడక్ట్, కెమికల్ ప్రొడక్ట్ అసలు వాడొద్దు. అది వాడినన్ని రోజులు ఇన్స్టెంట్ గా గ్లో వస్తుంది. వచ్చాక మన స్కిన్ అనేది ప్రాబ్లం వచ్చేసి ఈ స్కిన్ షైన్, స్కిన్ లైట్ మధ్య స్కిన్ క్యాన్సర్స్ వస్తాయి. అందువల్ల ఆ ప్రొడక్ట్స్ అసలు బయట ప్రొడక్ట్స్ వేయబడితే అసలు వాడొద్దు. మన వెస్టేజ్ కంపెనీలో స్కిన్ ఫార్ములా 9 లో నెంబర్ 1 ప్రోడక్ట్ ఉంది. మంగు మచ్చలకి ఎనీ ప్రాబ్లం, ఏ ప్రాబ్లం కైనా ఉందన్నమాట. దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా వాడాలో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే తెలియక చాలా మంది పాపం వాడేస్తుంటారు. దానిలో కెమికల్ ఉండటం వల్ల అలా వాడిన వాళ్ళు కూడా ఈ కెమికల్స్ వల్ల కూడా ఏజింగ్ ప్రాబ్లం వస్తుంది. ఈ విధంగా ఏజింగ్ అనేది పలు రకాల కారణాలుగా వస్తా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఏజ్ రిలేటెడ్ స్కిన్ ప్రాబ్లమ్స్. ఏజ్ పెరిగే కొద్దీ ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటికి పరిష్కారం ఏంటి, అసలు జనరల్ మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు పిగ్మెంటేషన్ అండ్ ఏజ్ స్పాట్స్. పిగ్మెంటేషన్ అంటే మంగు మచ్చలు, వ్రింకిల్స్ అండ్ ఫైన్ లైన్స్, ముడతలు, అలాగే ఫేస్ మీద స్కిన్ జారిపోతా ఉంటది కొంతమంది డల్ గా ఉంటది, కొంతమందికి రఫ్ గా ఉంటది, స్కిన్ డ్రైగా ఉంటది, డిహైడ్రేట్ అయిపోతా ఉంటది. మొటిమలు, మచ్చలు, అలాగే స్కిన్ ఆయిలీగా ఎక్కువగా షైనింగ్ గా ఉంటది. అలాగే కళ్ళ కింద నలుపు, ముడతలు, మంగు మచ్చలు వస్తుంటాయి. ఇవన్నీ కూడా మేజర్ ప్రాబ్లమ్స్ స్కిన్ లో. ప్రతి ఒక్కరికి వచ్చే ప్రాబ్లమ్సేగా, కరెక్టేనా? సో ఇప్పుడు మనం ఇంతవరకు ఈ రోజు మనం కంప్లీట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ అసలు పిగ్మెంటేషన్ అసలు దానికి సొల్యూషన్ ఏంటనేది రేపు నేను మాట్లాడతాను. దానికి సొల్యూషన్ అనేది నేను రేపు మాట్లాడతాను. ఇంతవరకు ఈ సెక్షన్ నేను క్లోజ్ చేస్తున్నాను అనమాట. అంటే